నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం. అనుమతి లేకుండా విదేశీ పర్యటనకు వెళ్లినట్లు అభియోగాలు. జూన్ నాటికి అందుబాటులోకి భోగాపురం ఎయిర్పోర్ట్. ఏప్రిల్ నుంచి ఏపీలో సీప్లేన్ సేవలు తెస్తామన్న రామ్మోహన్. త్వరలోనే టిట్కో గృహాల సమస్య పరిష్కరిస్తామన్న నారాయణ. రుణాలు తీసుకున్న వాళ్లకు జూన్ 12లోగా ఇళ్లు ఇస్తామని వెల్లడి. రేపే ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం. అనంత జిల్లా రోడ్డు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య. 3 అక్కా చెల్లెళ్లతో పాటు 3 నెలల చిన్నారి దుర్మరణం. ఎస్ఎల్బీసీ సొరంగంలోకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సహాయ చర్యలపై టన్నెల్ వద్ద అధికారులతో సమీక్ష. అమెరికాలో అక్రమ వలసలు తగ్గాయన్న ట్రంప్. కఠిన నిబంధనల వల్లే విజయం సాధించినట్లు వెల్లడి. సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా అనుమతి లేని విదేశీ పర్యటనలు, సర్వీస్ నిబంధనల ఉల్లంఘన రీత్యా ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి తన సీనియర్ అధికారుల నుంచి అనుమతి లేకుండా అమెరికా, స్వీడన్, జార్జియా, దుబాయ్లకు పర్యటించారని ప్రభుత్వం తెలిపింది. స్వప్రయోజనాల కోసమే వైసీపీ హయాంలో ఈ విదేశీ పర్యటనలు జరిపినట్లు సర్కార్ అభిప్రాయం వ్యక్తం చేసింది. సిఐడి మాజీ చీఫ్ డీజీ హోదాలో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా పలుమార్లు అమెరికా, జార్జియా, స్వీడన్, యుఏఈ, యూకే తదితర దేశాలకు వెళ్లారని, అఖిల భారత సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలపై సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ సిఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. పివి సునీల్ కుమార్ అనధికార విదేశీ ప్రయాణాలు జాతీయ భద్రతకు ముప్పు తెచ్చిపెట్టాయని, ఐపీఎస్ అధికారిగా ఆయన వద్ద చాలా సున్నితమైన సమాచారం బయటకు పొక్కి ఉండొచ్చని ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది. వివిధ కేసుల దర్యాప్తు, విచారణలకు సంబంధించిన అంశాలు అనధికార విదేశీ ప్రయాణాల్లో బయటకు వెల్లడయ్యే ముప్పు ఉందని తెలిపింది. విచారణ పూర్తయ్యేంత వరకు విజయవాడ వదిలి వెళ్లొద్దని ఆదేశించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 6 సార్లు ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు లేకుండానే వివిధ దేశాలకు సునీల్ కుమార్ ప్రయాణించినట్టుగా గుర్తించారు. 2024 ఫిబ్రవరిలో జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు ఉల్లంఘించి దుబాయ్లో సునీల్ కుమార్ పర్యటించినట్టు వెల్లడించింది. 2023 సెప్టెంబర్ 2న ప్రభుత్వ అనుమతి లేకుండా రహస్యంగా ఎమిరేట్స్ విమానం EK525లో హైదరాబాద్ నుంచి స్వీడన్ వెళ్లి 2023 సెప్టెంబర్ 11న ఎమిరేట్స్ విమానం EK526లో హైదరాబాద్ తిరిగొచ్చారని ప్రభుత్వం తెలిపింది. అలాగే 2023 ఫిబ్రవరి 1న హైదరాబాద్ నుంచి EK525 విమానంలో దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లి 2023 ఫిబ్రవరి 28న EK524 విమానంలో అమెరికా నుంచి హైదరాబాద్ కు దుబాయ్ మీదుగా తిరిగి వచ్చారని, ఈ పర్యటనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని ప్రభుత్వం వివరించింది. 2022 డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 19 వరకు జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని దుబాయ్లో పర్యటించారని, 2021 అక్టోబర్ 2న EK525 విమానంలో హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లి అక్టోబర్ 10న EK524 విమానంలో తిరిగి హైదరాబాద్ వచ్చారని వెల్లడించింది. ఈ పర్యటనకు ప్రభుత్వ అనుమతి లేదని తెలిపింది. అలాగే 2019 డిసెంబర్ 21 నుంచి 2020 జనవరి 4 వరకు అమెరికాలో పర్యటించేందుకు అనుమతి తీసుకుని అందుకు విరుద్ధంగా యూకేలో పర్యటించారని స్పష్టం చేసింది. ప్రభుత్వ అనుమతులు లేకుండా పలుమార్లు విదేశీ పర్యటనలు చేసిన సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి పై స్థాయి అధికారులు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండా నిబంధనలు అతిక్రమించినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలీసు శాఖలో తనకంటే సీనియర్ స్థాయిలో ఉన్న కమాండింగ్ అధికారులకు కూడా చెప్పకుండా చేసిన విదేశీ పర్యటనలు జాతీయ భద్రతకు ముప్పు తెచ్చేవిగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వీటి వెనుక ఆయన స్వప్రయోజనాలు కూడా ఉన్నట్టు ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది. అఖిల భారత సర్వీస్ నిబంధనలతో పాటు తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘన కింద ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది. 1700 విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో సీప్లేన్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
ఏప్రిల్ నుంచి అనుకుంటున్నాం సీప్లేన్స్ ది. అప్పుడు ఒక టెస్ట్ రూట్స్ అన్ని కూడా చేసాం. మనకు ఉన్నది సీప్లేన్స్ తాలూకా ఒక ప్లేన్ మనం తీసుకొని వచ్చింది కూడా యాంఫిబియన్ ప్లేన్. సీలో కూడా దిగుతుంది, ల్యాండ్ లో కూడా దిగుతుంది. సో చాలా రూట్స్ అనుకున్నాం. ఒక ఇంపార్టెంట్ రూట్ తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ టు శ్రీశైలం కూడా, అది కూడా అప్పుడు ప్లాన్ చేసాం. సో సీ ప్లేన్స్ వచ్చిన కొద్దీ ఈ రూట్స్ అన్ని కూడా స్టార్ట్ చేస్తాం. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయాలని ఆలోచన. భోగాపురం June 26, December 26 లో అవ్వాలి. 6 months ప్రీపోన్ చేసి జూన్ లో చేయిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 28,62,000 కుటుంబాలకు కుల ధృవీకరణ పత్రాలను అందజేసినట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సుమోటోగా రెవెన్యూ అధికారులే 34,37,000 కుటుంబాల డేటాను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపారన్నారు. వీఆర్ఓలు ఇంటింటికి వెళ్లి శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేసినట్లు చెప్పారు. స్కూళ్లు, కాలేజీల్లో ప్రవేశాలకు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుకు, ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకునేందుకు కుల ధృవీకరణ పత్రాలు వినియోగించాలన్నారు. ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ కుల ధృవీకరణ పత్రాల కోసం తిరగాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు. దాదాపు 5 లక్షల కుటుంబాలకు వివిధ కారణాల రీత్యా కుల ధృవీకరణ పత్రాలను ఇవ్వలేదని, వారిలో ఎవరైనా అర్హులు ఉంటే గ్రామ, వార్డు సచివాలయాలు, ఏపీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అక్కడికక్కడే కుల ధృవీకరణ పత్రాలను అందజేస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలు రేపు తేలనున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల స్థానానికి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక పట్టభద్రుల స్థానానికి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఫిబ్రవరి 27న పోలింగ్ జరిగింది. ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి గుంటూరులోని ఏసీ కాలేజ్లో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తారు. 1వ ప్రాధాన్యత ఓటులో ఏ అభ్యర్థికైనా 50% మించి మెజారిటీ రాకపోతే 2వ ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. బ్యాలెట్ కౌంటింగ్ విధానం కావటం వల్ల తుది ఫలితాలు వెల్లడి ఆలస్యం కానుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏలూరులోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. చెల్లుబాటైన ఓట్లలో 50% పైగా వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ చేపడతారు. తొలి ప్రాధాన్యత ఓటుతోనే విజేత ఎవరో తేలకపోతే కౌంటింగ్ ప్రక్రియ సోమవారం రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. కౌంటింగ్ మనకి 8 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ కౌంటింగ్ అనేది ఈజీగా 2 to 3 days పట్టే అవకాశం ఉంది కాబట్టి మనము స్టాఫ్ని కూడా 3 shiftsలో డ్యూటీ అనేది వేయడం జరిగింది. సో ఇక్కడ హాల్ పరంగా అన్ని అరేంజ్మెంట్స్ రెడీ చేసుకొని స్టాఫ్కి 3 shifts దాదాపు 700 members డ్యూటీ వేయడం జరిగింది. ఈ కంప్లీట్ ప్రెమిసెస్ కూడా సెక్యూర్ ప్రెమిసెస్. ఇక్కడ 3 tier సెక్యూరిటీ ఉంటుంది. సబ్సిక్వెంట్లీ మనకి కౌంటింగ్ షిఫ్ట్ వైజ్ చేంజెస్ అవుతూ ఉంటుంది. అప్పుడు కూడా సేమ్ ప్రక్రియ ఫాలో అవుతాము. సో యూజువలీ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ 14 tables ఉంటాయి. బట్ మనకు హాల్లో అవకాశం ఉంది కాబట్టి మనం 28 tables ఏర్పాటు చేసాము. సో కౌంటింగ్ని ఇంకా స్పీడప్ చేయడానికి. సో ఆ ఫస్ట్ రౌండ్ రిజల్ట్ రావడానికి మినిమం 1 day పడుతుంది. సో మేబీ 4th afternoon టైంకి ఆర్ ఈవినింగ్ టైంకి ఫస్ట్ రౌండ్ రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. నెల్లూరులో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నివాసాలు కోల్పోయిన 126 మంది బాధితులకు 2 సెంట్ల చొప్పున ఇళ్ల పట్టాలను మంత్రి నారాయణ పంపిణీ చేశారు. భగత్ సింగ్ కాలనీలో పాఠశాలకు ప్రహారీ, ఆట వస్తువుల ఏర్పాటుకు ఆయన శంకుస్థాపన చేశారు. బడ్జెట్పై వైసీపీ నాయకులు విమర్శలు చేయడం అర్ధరహితమన్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ తీర్చిదిద్దినట్లు చెప్పారు. సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. టిట్కో ఇళ్ల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అటు పేదలు, నిరుపేదలకు సొట్టుపులయ్యేటట్టుగా, యువతకు ఉద్యోగాలు వచ్చేదానికి ఏం చేయాలి, ఆ విధంగా రైతులు ఇబ్బంది పడకుండా రైతులను ఆదుకునే విధంగా చక్కటి బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టారు. దాని మీద కొందరు వైసీపీ నాయకులు ఏదో మాట్లాడుతున్నారు, ఇది చేయగలరా, అది చేయగలరా అని. ఆల్రెడీ 10 లక్షల కోట్లు అప్పు చేసి ఇచ్చి ఖజానా ఖాళీ చేసిన 4,000 పెన్షన్ ఇస్తున్నాం. వికలాంగులకు 6,000 ఇస్తున్నాం. బెడ్ మీద ఉండే వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. ప్రభుత్వం రాగానే చేసింది. మహిళలకి 3 సిలిండర్లు ఇస్తున్నాం. ఇప్పుడు మే లోపల పిల్లలు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 లెక్కన ఇస్తామని ముఖ్యమంత్రి గారు మే లోపల డిసైడ్ చేశారు. రైతులకి ఏదైతే ప్రతి రైతుకి 20,000 ఇస్తామన్నారు, అది కూడా దీని బడ్జెట్లో పెట్టారు. కౌలు రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20,000 ఇస్తామని పెట్టారు. ఇవన్నీ జరగబోతున్నాయి. కొంతమందికి ఇళ్ళు ఇవ్వకుండా వాళ్ళ పేరుతో లోన్స్ రైజ్ చేశారు. ఈఎంఐలు కట్ అవుతున్నాయి.
లేదంటే ఎన్పిఏ చేస్తామంటున్నారు. వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి గారితో దాని మీద మాట్లాడాం. దానికి కూడా త్వరలో ఒక సొల్యూషన్ తీసుకొచ్చి ఎవరికైతే ఇల్లు ఇవ్వకుండా లోన్ రైజ్ చేశారో వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే ఏర్పాటుని జూన్ 12 లోపల మేము చేస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో గోరంట్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ దంపతులతో పాటు 200 మంది వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరారు. మంత్రి సవిత వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భవిష్యత్తులోనూ వైసీపీ నుంచి వలసలు కొనసాగుతాయని, చేతనైతే ఆపుకోవాలని ఆ పార్టీకి సవాల్ విసిరారు. సంకేతమైన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, ఇంకా దగ్గరలో ఇంకా జాయినింగ్స్ ఉన్నాయి, చేతనైతే ఆపుతామని కూడా వైసీపీ పార్టీకి పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా ప్రజలు కూడా తెలుసో తెలియకో ఒక్క అవకాశం అని చెప్పి ఓటేయించుకున్నారు. గత 5 ఏళ్లుగా గోరెట్ల మండలం ఏమైందో తెలుసు, మరి నియోజకవర్గం ఏమైందో తెలుసు, రాష్ట్రం ఏమైందో తెలుసు. ప్రజలందరికీ తెలిసే 11 సీట్లకే పరిమితం చేశారు. ఖచ్చితంగా మనం అందరం కలిసి మరి అభివృద్ధిని పరుగులు పెట్టిద్దామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. యువత ఉద్యోగాలతో పాటు వ్యాపారాలపైన దృష్టి సారించాలని సూచించారు. గుంటూరులో జరిగిన ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఏల్చూరి వెంకటేశ్వర్లను సన్మానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఔత్సాహిక వ్యాపారులకు అన్ని విధాలా అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. కొత్త చిన్న వ్యాపారులందరికీ ఎందుకంటే గవర్నమెంట్ లోన్స్ చాలా ఉన్నాయి, కాకపోతే బ్యాంకులు వాళ్ళు అంత ఈజీగా ఇవ్వరు. దాన్ని కోఆర్డినేట్ చేసుకోవటం, ఫస్ట్ ఫండమెంటల్ గా అవేర్నెస్, ఈ వ్యాపారాలు పెట్టుకోవాలనుకునే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయటం, ఇటువంటి స్కీమ్స్ ఉన్నాయని చెప్పడం, వాటిని బ్యాంకుల వాళ్ళతో మాట్లాడి కుదిరితే మీకు సహాయం కావాలంటే ఎమ్మెల్యే కానీ మాతోటి కానీ చెప్పి లోన్లు ఇప్పించడం, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ లో ఎలా మనం వస్తువులు పెట్టడం, ప్యాకేజింగ్ దగ్గర నుంచి ఇవంతా ఒక ట్రైనింగ్ లాగా తీసుకోండి. ఖర్చు కూడా ఎక్కువ అవ్వదు. ఇది యాక్చువల్ గా తలా మీ కామ్మ ఎంతమంది ఉంటుంది డబ్బులు ఉంటుంది, కానీ దానికి ఒక ఇంటెన్షన్ కావాలి, ఒక ఫెసిలిటీ కావాలి. ఆ ఫెసిలిటీలో ఒక మిషన్ మోడ్ మీద చేయాలి. ఇలాంటి వాళ్ళని ట్రైనర్స్ కానీ తెచ్చుకొని చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఎంతో కొంత మనం ఉపయోగపడగలం అనేది నా అభిప్రాయం. అలాంటివన్నీ మీరు చేస్తారని ఆశిస్తూ, దానికి ఏదైనా ఏ అవసరమైతే ప్రభుత్వ పరంగా చేయడానికి మేమందరం ముందుంటామని మీకు ఒకసారి తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏపీలో తెలుగు భాష అభివృద్ధి కోసం బడ్జెట్లో 10 కోట్ల రూపాయలు కేటాయించినట్లు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. అదే స్ఫూర్తితో తెలంగాణలోనూ రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు ఎంపీ చెప్పారు. తెలుగు అభివృద్ధి కోసం, తెలుగు సంక్షేమం కోసం, తెలుగు భాష అభివృద్ధి కోసం మొన్న బడ్జెట్ కేటాయింపులో 10 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆ స్ఫూర్తితో తెలంగాణ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి కూడా ఇక్కడ కూడా తెలంగాణలో కూడా తెలుగు ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రంలో కూడా రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఒక ఉత్తరం కూడా పెట్టడం జరిగింది, మెయిల్ పెట్టడం జరిగింది. వారికి కూడా ఇది పంపిస్తున్నాం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మనం స్ఫూర్తిదాయకంగా ఉండాలి తెలుగు అభివృద్ధి కోసం. ఎందుకంటే గతం ఆంధ్రప్రదేశ్లో మొత్తం వ్యవస్థ అంతా కూడా తెలుగు సంబంధించిన మొత్తం వ్యవస్థని అన్నీ కూడా నాశనమైంది, రోడ్లు కొడిశారు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి గారు తెలుగు భాష కోసం, తెలుగు ఎందుకంటే తల్లిదండ్రులకి ఆ తల్లి భాషని పరిరక్షణ చేసుకోవడం కోసం వారు తీసుకున్న చర్యల్ని సమర్థిస్తూ వారి స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా తెలుగు కోసం బడ్జెట్లో కేటాయింపు చేయాలని వారికి తెలియజేసుకుంటున్నాం.
వైసీపీ హయాంలో ఉద్యోగుల సమస్యలపై మాట్లాడినందుకు తీవ్ర ఇబ్బందులు పెట్టారని ఏపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగిన ఏపీ రాష్ట్ర ఉద్యోగుల సంఘం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వంలో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తామన్నారు. ఉదయం 8:30లోగా నువ్వు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర సరెండర్ కాకపోతే బై 9:30 యు ఆర్ నో మోర్. నిన్ను భగవంతుడు కూడా కాపాడాడని నా ఇంటెలిజెన్స్ డిఐజీ పిఎస్ఆర్ ఆంజనేయులను బెదిరిస్తే ఆఖరికి వారి నుంచి తప్పించుకోవడానికి 4.5 నెలలు నేను అజ్ఞాతంలోకి వెళ్ళవలసి వస్తే, అరే మన కోసం మాట్లాడి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాడు కదా, ఆయన ఏమయ్యాడు అసలు అనే ఆలోచన ఈ రాష్ట్రంలో ఒక ఉద్యోగస్తులు కూడా చేయలేదు. మేము ఉద్యోగోపాధ్యాయులు ఉద్యోగం చేస్తామని చెప్పినటువంటి శాసన మండలిలో ప్రాతినిధ్యం వహించినటువంటి వయసున్నటువంటి ఎమ్మెల్సీ కూడా ఎవరు మాట్లాడారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో అరుదైన పిల్లి జాతి జంతువు ప్రత్యక్షమైంది. తాడేపల్లి కొండపై నుంచి ముగ్గురోడ్డులోని గొట్టిముక్కల లాజర్ ఇంట్లోకి ప్రవేశించిన పిల్లిని చూసిన స్థానికులు తొలుత భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం దాన్ని చాకచక్యంగా బంధించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇది చాలా అరుదైన జీవని, ఆఫ్రికా అడవుల్లో సంచరించే సివర్ట్ జాతికి చెందిన పిల్లిగా అధికారులు గుర్తించారు. పిల్లికి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అడవిలో విడిచిపెడతామన్నారు. మహారాష్ట్రలో శాంతి భద్రతల అంశంపై కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే ఆందోళన వ్యక్తం చేశారు. తన కుమార్తెను కొందరు యువకులు వేధించినట్లు చెప్పారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. జల్గావ్ జిల్లా ముక్కాయ్ నగర్లో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే సంత్ ముక్తా యాత్ర చూసేందుకు తన కుమార్తె స్నేహితులతో కలిసి వెళ్లగా కొందరు యువకులు వారిని వేధింపులకు గురిచేసినట్లు చెప్పారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందితోనూ దురుసుగా ప్రవర్తించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. తాను ఇంటికి రాగానే తన కుమార్తె వేధింపుల విషయం చెప్పిందన్నారు. ఓ ఎంపీ లేదా కేంద్ర మంత్రి కుమార్తెకే ఇలాంటి దుస్థితి ఎదురైతే సాధారణ మహిళల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే మీడియాతో అన్నారు. ఈ ఘటనపై స్పందించిన దేవేంద్ర ఫడ్నవీస్ నిందితులు ఓ రాజకీయ పార్టీకి చెందిన వారని చెప్పారు. వారిలో కొందరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి కుమార్తెను వేధించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని సీఎం ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో అక్రమ వలసదారుల సంఖ్య తగ్గినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అధికారం చేపట్టిన తొలి నెలలో సరిహద్దుల్లో 95% అక్రమ వలసలు తగ్గాయని వెల్లడించారు. తాను అమలు చేసిన కఠిన ఇమిగ్రేషన్ నిబంధనల వల్లే ఈ విజయం సాధించినట్లు తెలిపారు. మరోవైపు ట్రంప్ ప్రకటన ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని పలు మీడియా సంస్థలు దుయ్యబట్టాయి. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి నెలలోనే అక్రమ వలసలు గణనీయంగా తగ్గాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాను చేపట్టిన చర్యల వల్లే దేశంలోకి అక్రమంగా చొరబడేవారు తగ్గినట్లు స్పష్టం చేశారు. అమెరికా మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలు భారీగా తగ్గినట్లు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కఠినమైన ఇమిగ్రేషన్ నిబంధనలు అమలు చేయడంతో ఫిబ్రవరిలో అక్రమ వలసదారుల సంఖ్య చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరిందన్నారు. ఆ నెలలో కేవలం 8,326 మంది అక్రమ వలసదారులను మాత్రమే దేశ సరిహద్దు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. జో బైడెన్ హయాంలో ప్రతి నెల దేశంలోకి 3 లక్షల మంది అక్రమంగా ప్రవేశించేవారని సీపీపీ విడుదల చేసిన గణాంకాలను ఓటంకిస్తూ తెలిపారు. అధికారం చేపట్టిన తొలి నెలలో దాదాపు 95% అక్రమ వలసలు తగ్గినట్లు చెప్పారు. ఈ గణాంకాలు వెల్లడించిన ట్రంప్ అమెరికాపై అక్రమ వలసదారుల దండయాత్ర ముగిసిందన్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడి ప్రకటనను పలు వార్తా సంస్థలు తప్పుబట్టాయి. ట్రంప్ వెల్లడించిన గణాంకాలు సత్యదూరంగా ఉన్నాయని పేర్కొన్నాయి. అమెరికా కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ విడుదల చేసిన సమాచారాన్ని ఓ ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. అందులో బైడెన్ అధికారంలో ఉన్న చివరి వారంలో దాదాపు 20,086 మంది అక్రమ వలసదారులను గుర్తించినట్లు వెల్లడించింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన మొదటి వారంలో 7,287 మంది పట్టుబడ్డారని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు తెలిపినట్లు అక్రమ వలసదారుల సంఖ్య 95% తగ్గలేదని, కేవలం 60% మాత్రమే తగ్గిందని పేర్కొంది.